అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన కోల్పోయిన ప్రపంచం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఓ నా జీవిత భాగస్వామి, మరిచిపోలేని మధురమైన ఈ రోజుకు శుభోదయం. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యల అభిరామ్ ముందు నిలబడి ప్రేమతో పలికింది చంద్రలత. చందు, ఇంత ఉదయాన్నే లేచి రెడీ అయి నిద్రలేపుతున్నావేంటి? ఏంటి విషయం? అడిగాడు అభిరామ్. చంద్రలత ముఖం వాడిపోయింది. ఊహించిన దృశ్యం అందనంత దూరంగా వెళ్ళిపోయింది. తొలి పెళ్లి రోజు తలంటి స్నానం చేసి అందంగా తయారై ఎదుట నిలబడితే ముద్దులతో శుభోదయం పలుకుతాడు అనుకుంది. గుడికి తీసుకెళ్లి అట్నుంచటే ఐమాక్స్ థియేటర్లో సినిమా చూపించి మధ్యాహ్నం రెస్టారెంట్లో లంచ్ చేసి ఏ పార్క్లోనో ఓ చప్టాపై కూర్చొని ఈ రోజంతా హాయిగా మధుర స్మృతులను నెమరు వేసుకుందామనుకుంటే ఈయనేంటి ఇలా అంటున్నారు అనుకుంది. బిజినెస్ వ్యవహారాల్లో పడి పెళ్లి రోజును కూడా మర్చిపోయారా అనే ఆలోచనల్లో పడింది చంద్రలత. ఏమిటి ఆలోచిస్తున్నావు? అభిరామ్ రెండో ప్రశ్న. నిజంగానే మర్చిపోయారు. ఈ రోజు మ్యారేజ్ డే అన్న విషయాన్ని ఈ బెడ్రూమ్లో ఏ వస్తువును అడిగినా చెబుతుంది. అలాంటిది ఈయనకే గుర్తులేదు. ఇవాళ మన పెళ్లి రోజు. మీరు స్నానం చేసి రెడీ అయితే గుడికి వెళ్దామని. ఇంకేమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది చంద్రలత. అప్పుడే సంవత్సరం అయిపోయిందా? వాట్ ఏ వండర్! అంటే ఈ బంగ్లా, ఈ బెంజ్ కారు మీ నాన్న మనకు కానుకగా ఇచ్చి ఏడాది అయిందన్నమాట అన్నాడు అభిరామ్. శుభాకాంక్షలు చెబుతాడు అనుకుంటే కానుకల వయసు చెబుతాడేంటి? వాటిని చూసే తాళి కట్టాడని పెళ్ళైన 4 రోజులకి అర్థమైపోయింది. అయినా ఎక్కడో చిన్న ఆశ. అయినా నా భ్రమగాని ఆయన మనసనే ల్యాప్టాప్లో ఏ టైంకు, ఏ ఏరియాలో, ఏ వర్క్ను పవరున్న ఏ రాజకీయ నాయకుడి చేత్తో టెంకాయ కొట్టి ప్రారంభించాలి, ఏ ఆఫీసర్కు ఏ వ్యసనం ఉంది, అతన్ని ఎలా లోబరుచుకొని ఏ కాంట్రాక్ట్ వర్క్ ఎలా సొంతం చేసుకోవాలి, ఏ మినిస్టర్ని ఎన్ని గంటలకు ఎక్కడ మీట్ అవ్వాలో ఉంటాయి గాని పుట్టినరోజులు, పెళ్లి రోజులు, భార్య, కుటుంబం ఎలా గుర్తుంటాయి అనుకుంది చంద్రలత. అభిరామ్ ల్యాప్టాప్ అందుకొని ఆ రోజు కార్యక్రమాలు చూసి, ప్లీజ్ చందు, ఏమీ అనుకోకు. ఇవాళ సిటీలో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ టెండర్ 10 గంటలకు. ఈ లోపు నేను వెళ్ళి చిన్న చితక కాంట్రాక్టర్లన్నీ మేనేజ్ చేసుకుని ఈ వర్క్ను ఎలాగైనా దక్కించుకోవాలి అన్నాడు. అది కాదండి, ఈ ఒక్కరోజైనా అంటూ రిక్వెస్ట్ చేసింది చంద్రలత. సారీ చందు, ఈ వర్క్ సిటీకే కాక స్టేట్ లెవెల్లో ఓ ప్రెస్టీజ్ కన్స్ట్రక్షన్. ఇది చేజిక్కించుకోగలిగితే మన సంస్థకి నేషనల్ లెవెల్లో మంచి పేరు వస్తుంది. నువ్వు ఓ పని చెయ్, మన డ్రైవర్ను తీసుకొని స్కోడా కార్లో గుడికి వెళ్ళు. ఆ గుడి చైర్మన్కు నేను ఫోన్ చేసి చెబుతాను. వెధవా, ఈ మధ్యనే దేవునికి కిరీటం చేయించాలని అడిగితే 50,000 చందా కూడా ఇచ్చాను. వాడే దగ్గరుండి దర్శనం చేయించి పంపుతాడు. ఇంకో విషయం, వర్క్ మనకే రావాలని దేవుణ్ణి ప్రార్థించు. సాయంత్రానికల్లా ఆ కాంట్రాక్ట్ నీకు పెళ్లి రోజు కానుకగా ఇస్తాను అంటూ లేచి హడావిడిగా బాత్రూంలోకి దూరాడు అభిరామ్. చంద్రలత కళ్లల్లో సన్నటి కన్నీటి ధార. అలానే బెడ్పై కూర్చుండిపోయింది. నగరశివారు ప్రాంతంలోని ఓ గ్రామంలో ఉండేవాడు అభిరామ్. అది పేరుకు గ్రామమే కాని అభిరామ్ తండ్రి ఆదికేశవుల వల్ల ఆ గ్రామం జిల్లాలోనే ప్రసిద్ధి. గ్రామంలో చిన్న చెరువు, కాలువ నుంచి సిటీలో పెద్ద పెద్ద ఆఫీసు, బంగ్లాలు కట్టే కాంట్రాక్టర్గా ఎదిగిన ఆదికేశవులు హార్ట్అటాక్తో మరణిస్తే తర్వాత తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర స్థాయి టాప్ కాంట్రాక్టర్లలో ఒకడుగా ఎదిగాడు అభిరామ్. తరతరాలకు సరిపడా కోట్ల సంపద ఉన్న అభిరామ్ ఎందుకిలా 24 గంటలు డబ్బుకు తప్ప మరే విషయానికి విలువ ఇవ్వడో అర్థం కావటం లేదు చంద్రలతకు. ఆ మాటే అభిరామ్తో అంటే, డబ్బే లేని రోజు ఈ స్టేటస్, మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని గుర్తించే పర్సనల్ ఐడెంటిటీ ఏవీ ఉండవు అంటాడు. ఏంటా పర్సనల్ ఐడెంటిటీ? స్థానిక ఆలయానికి వెళ్ళగానే ఆ చైర్మన్ వస్తాడు. అభిరామ్తో ఉన్న అవసరం కొద్దీ ఒక దొంగ నమస్కారం చేసి మూలవిరాట్టు దగ్గరికి తీసుకెళతాడు. ఆలయ పూజారి క్యూలో ఉన్న భక్తులందరినీ ఓ 10 నిమిషాలు ఆపి అర్చన చేయించి
మంత్రాలు వల్లించి శఠగోపం నెత్తిన పెట్టి కుంకుమ ప్రసాదాలు ప్యాక్ చేయించి దేవాలయం బయట వరకు సాగనంపుతారు. ఇది ఒక ఐడెంటిటీయేనా? క్యూలో నిలబడి ఉండే సాధారణ భక్తులు ఆ 10 నిమిషాలు ఆపేసినందుకు చైర్మన్ని, పూజారిని ఏమీ అనలేక, ఉన్నోళ్లు డబ్బు హోదాతో క్యూలో నిలబెట్టినందుకు మనసులో తిట్టుకుంటూ అసహాయతతో కూడిన కోపంతో చూస్తుంటే దైవం ముందు నిల్చున్న చేతులెత్తి నమస్కరించడానికి మనస్కరించకపోగా వారు డబ్బులేనితనాన్ని అపహాస్యం చేసినట్టుగా ఉంటుంది. ఇలాంటి ఐడెంటిటీని ఏ రోజు కోరుకోలేదే అని ఆలోచిస్తోంది చంద్రలత. చంద్రలతకు ఒక కోరికుండేది. తను అందరిలో ఒకరుగా ఈ డబ్బు హోదాలకు దూరంగా తిరుమలకు వెళ్లి సర్వదర్శన క్యూలో కిలోమీటర్ దూరం గోవిందా గోవిందా అంటూ స్వామి నామస్మరణ చేసుకుంటూ ఆ శ్రీ వెంకటేశ్వరుని 7 కొండలకు జంటగా నడవాలని. ఆ కోరికను అభిరామ్ డబ్బు హోదాలు మింగేశాయి. చిన్నప్పుడు తండ్రి మంత్రి కావటం వలన, సెక్యూరిటీ ప్రాబ్లం వలన తీరని కోరిక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తీరని కోరికగానే మిగిలిపోయింది. అభిరామ్ స్నానం చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి డ్రెస్అప్ అయి, ఏంటి చందు ఇంకా ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఆ మాటలతో ఆలోచనల నుంచి బయటపడిన చంద్రలత పైట చెంగుతో కళ్ళొద్దుకొని, ఈరోజైనా గుడికొచ్చి నన్ను ఇంటి దగ్గర వదిలి వెళ్ళండి ప్లీజ్ అంటూ చివరిసారి అర్థించింది. ఐఎమ్ వెరీ సారీ, నువ్వు వెళ్ళొచ్చాయి బాయ్ అంటూ తిరిగి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ల్యాప్టాప్తో బయటపడి మెర్సిడెస్ బెంజ్ కారులో బయలుదేరాడు అభిరామ్. వేగంగా వెడుతూ ఉండగా అప్పుడు ఎదురైంది ఓ సంఘటన. ఒక ముసలి వ్యక్తి కర్ర సహాయంతో నడిరోడ్డులో కార్కి అడ్డంగా మెల్లగా దాటుతున్నాడు. హారన్ ఎంత మోగించినా ఆ ముసలి వ్యక్తిలో చలనం లేదు. సడన్ గా బ్రేక్ వేశాడు. కోపంగా కారు దిగి, ఏ ముసలోడా, చూసి దాటక్కర్లే అంటూ దగ్గరికెళ్లాడు. ఇతన్నెక్కడో చూశానే అనుకుని పరిశీలనగా చూశాడు. ఎముకలకు ఎండిన చర్మం కప్పినట్టు 70కి పైబడ్డ వయసు. మోకాళ్ల పైభాగాన్ని చుట్టుకున్న పంచె. ఒక చేతిలో కర్ర, రెండో చేతిలో పాతకాలం నాటి ఇత్తడి క్యారియర్. అవును, అతను అంకయ్యే, పొట్టేళ్ల అంకయ్యే. అంకయ్య, చూసి జాగ్రత్తగా దాటక్కర్లే అన్నాడు అభిరామ్. ఎగుపొద్దు కావడంతో కళ్లల్లో పడుతున్న ఎండకు చెయ్యి అడ్డం పెట్టుకుని అభిరామ్ని యగాదిగా చూసి, ఎవరయ్యా మీరు? వణుకుతున్న స్వరంతో అడిగాడు అంకయ్య. అంకయ్య, నేను ఆదికేశవుల కొడుకు అభిరామ్ను గట్టిగా చెప్పాడు అభిరామ్. చిన్రెడ్డి, నువ్వా? బావుండావా అబ్బా అని అడిగాడు అంకయ్య. అభిరామ్ రిస్ట్ వాచ్ వైపు ఒకసారి చూసుకొని అంకయ్యను వదిలి వెళ్లలేక, బావున్నాను గాని ఇలా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. మీ తోపుండ్లా, రెడ్డోళ్ల తోపు, ఆడికబ్బా. అంత దూరం ఎందుకెళ్తున్నావు అంకయ్య? నా ఆడదానికి గారకాళ్ల పులుసు తీసుకెళ్తున్నానబ్బా అని చేతిలోని ఇత్తడి క్యారియర్ చూపించాడు. తోపు వద్దకెళ్లాలంటే కిలోమీటర్ దూరం. పాపం, ఏం నడుస్తాడు? కార్లో వదిలేద్దాం. వెళ్లేదట్టు అదే దారి కాబట్టి అనుకుని అంకయ్యను వెనక సీట్లో కూర్చోమని బయలుదేరాడు అభిరామ్. అంకయ్య ఉండేది అభిరామ్ వాళ్ల గ్రామానికి పక్కనుండే పాతమిట్ట. ఆ మండలంలో పొట్టేళ్ల అంకయ్యని తెలియని వాళ్లు ఉండరు. పాతమిట్టలోని 100 జీవాలకు పైగా ఓ మంద యజమాని పొట్టేళ్ల అంకయ్య. చుట్టూ తడికెలు కట్టి అందులో గొర్రెలు, పొట్టేళ్ల అరుపులతో అంకయ్య ఇంటివైపు వెళితే భలే వింతగా ఉండేది. అంకయ్య, అతని భార్య, పిల్లలు వాటిని మేపుతూ వృద్ధి చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఒకసారి ఆదికేశవులు జిల్లాలోని ప్రముఖులందరినీ పిలిచి వారి తోపులో ఒక డిన్నర్ ఇచ్చాడు. ఆ డిన్నర్కు కావలసిన మటన్ కోసం అంకయ్యను పిలిచి అతని మందలోని మంచి కండ మీదున్న 6 పొట్టేళ్లను తెమ్మని ఆర్డర్ వేశాడు. అంకయ్య పొట్టేళ్లు అమ్మేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. అదేమిటంటే ఆ పొట్టేళ్ల కాళ్లు మాత్రం తనకు ఇచ్చేయాలని ప్రాధేయపడి ఆదికేశవుల్ని ఒప్పించుకున్నాడు. కాళ్ల కోసం ఇంతగా ప్రాధేయపడటం ఏమిటని చిన్న వయసులోనే ఉన్న అభిరామ్కు వింతగా అనిపించింది. ఆ మాటే అంకయ్యను అడిగాడు. అందుకు అంకయ్య, చిండ్రెడ్డి, ఆ పొట్టేళ్ల కాళ్లతో చేసుకునే గారకాళ్ల పులుసు అదేనబ్బా
మీరు పాయ అంటారే, అదంటే నా ఆడదానికి భలే ఇష్టమయ్యా. అందుకని నేను పొట్టేళ్లు అమ్మేటప్పుడు కాళ్ళు మాత్రం ఇయ్యనని ధర చెప్తాను. ఇష్టముంటే కొన్ని, లేకపోతే పోని అని ఖచ్చితంగా చెప్పేశాడు. భార్య కోర్కె తీర్చడం కోసం వ్యాపారం కూడా వదులుకుంటాడా? ఇది సాధ్యమేనా అని ఆలోచించేవాడు అభిరామ్. ఆ తర్వాత కాలేజీ చదువుల కోసం బయటూరు వెళ్లిపోవటంతో ఇక్కడ విషయాలు ఏమీ తెలిసేవి కాదు. చదువు పూర్తి చేసుకుని తిరిగి సొంతూరొచ్చిన తర్వాత కూడా అంకయ్య లాంటి వ్యక్తులను గురించి ఆలోచించే టైం ఉండేది కాదు. తండ్రి ఆదికేశవులు చేసే వర్కులోనూ తను పాలు పంచుకొని తన మొలకనై ఉండేవాడు అభిరామ్. ఒకరోజు ఆదికేశవుల చెల్లెలు ఊరు నుంచి వచ్చింది. సమయానికి ఇంట్లో వర్కర్లెవరూ లేకపోయేసరికి చికెన్ తేవటం కోసం తనే బైక్ మీద వెళ్లాడు అభిరామ్. చికెన్ సెంటర్ దగ్గర పార్సిల్ చేయించుకుంటుంటే ఒక వ్యక్తి అభిరామ్ను చూసి ముఖం చాటేశాడు. పార్సిల్ తీసుకొని ఆ నడివయసు వ్యక్తిని భుజం తట్టి, ఎవరు మీరు అని అడిగాడు. ఆ వ్యక్తి ఇటు తిరగగానే అంకయ్యను చూసి అభిరామ్ ఆశ్చర్యపోయాడు. అంకయ్య, ఏంటి ఇలా అయిపోయావు? అయినా ఎక్కడెందుకున్నట్టు? నన్ను చూసి దాక్కోవడం ఎందుకు అని అడిగాడు. ఏం చెప్పమంటావు చంద్రెడ్డి? నా గురించి, నా ఇంటి గురించి నీకు తెలవందేం కాదు. 2 ఆడబిడ్డల్లో పెద్ద బిడ్డ మనువు చేయడానికి మందలోని 10 జీవాల్ని అమ్మినానా? 2వ బిడ్డని పక్కూర్లో తొండోడికిచ్చి పెళ్లి చేసినానా? వాడికి బతకడానికి ఏమీ ఆధారం లేకపోతే గుంపులో 6 గొర్రెలు, 2 పొట్టేళ్లు ఇచ్చినానా? ఇంకా 2 మగబిడ్డల్ని నేను నా ఆడది కళ్లల్లో పెట్టుకొని సాకినామా? అయినా ఏం లాభం? 2కి మనువు చేసినామో లేదో. పెండ్లా మాటలని మాతో గొడవపడి మాకు 4 జీవాలిచ్చి మిగిలిన మందంతా వాళ్ళిద్దరూ పంచుకొని అత్తగారిండ్లకి వెళ్ళిపోతిరి. బిడ్డల దూరమైన దిగులుతో నా ఆడది మంచాన పడే. ఇప్పుడెక్కడుంది? బావుందా లేదా? మధ్యలో ఆతృత కొద్దీ అడిగాడు అభిరామ్. బాగానే ఉండదు చిండ్రెడ్డి. ఉన్న 4 జీవాల్ని అమ్మేసి నా ఆడదానికి ఖర్చు పెట్టినా తల్లి అట్టా మంచాన పడి ఉండాదని తెలిసి ఆడి బిడ్డలు కుయ్యో మొర్రో అని అంగలార్చినారు గాని ప్రాణంగా చూసుకున్న నా కొడుకులు మాత్రం మళ్ళీ తిరిగి చూడలే. అట్టా నా కొడుకుల్ని నమ్ముకొని జీవాల్ని బతుకుల్ని పోగొట్టుకున్నానబ్బా అని బాధనంతా చెప్పుకున్నాడు అంకయ్య. మరి ఇక్కడ ఇప్పుడేం చేస్తున్నావు? అర్థం కాక అడిగాడు అభిరామ్. అదా, ఈ దినం నా ఆడదాన్ని మనువాడిన రోజబ్బా. దానికిట్టవైన కాలగార్లు కొందామంటే రూకెక్కడిది? అందుకని 4 రూకులిచ్చి కోడికాళ్లైనా తీసుకుపోదామని వచ్చినానబ్బా. ఇంతలో నిన్ను చూసి నీకు ముఖం చూపియలేక అంటూ కంటనీరు పెట్టుకున్నాడు అంకయ్య. అదంతా విన్న అభిరామ్ అంకయ్యను ఓదార్చి పాకెట్లోని ఓ 50 రూపాయల నోటు బలవంతంగా చేతిలో పెట్టి బయలుదేరాడు. ఇక అంతే, అభిరామ్ మళ్ళీ అంకయ్యను చూసిందే లేదు. పాపం, 2 మగపిల్లలు ఉండి అనాథలా అయిపోయారు అనుకున్నాడు. ఇప్పుడిలా రోడ్డులో కారుకు అడ్డంగా తగిలాడు. అంకయ్య ఆలోచనలతోనే తోపొచ్చేసింది. అతన్ని మెల్లగా కారు దిగవని ఓ 100 నోటు బలవంతంగా చేతిలో కుక్కి బయలుదేరాడు. అభిరామ్ సాయంత్రానికంతా కాంట్రాక్ట్ సొంతం చేసుకొని సంతోషంగా తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఉదయం వెళ్లేటప్పుడు అంకయ్యను డ్రాప్ చేసిన చోటుకొచ్చాక ఎందుకో తోపు వైపు చూశాడు. ఒకచోట జనం గుంపుగా ఉన్నారు. అది రెడ్డోరి తోపుకు, పూజారి తోపుకు మధ్యలో రోడ్డు కానుకొని కొంత దూరంలో ఉన్న శ్మశానం. ఆ గుంపులోకి కొంతమంది వెళ్లటం, కొంతమంది రావటం జరుగుతోంది. అభిరామ్ మనసు ఏదో కీడెంచుతోంది. వెంటనే కారు దిగి చకచకా ఆ గుంపు వైపు అడుగులేశాడు. ఆతృత కొద్దీ ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తిని అక్కడ ఏమైంది అంటూ అడిగాడు. పాపం, ఈరోజు అంకయ్య పెళ్లి రోజు. వాడి భార్య సచ్చి 3 ఏండ్లైనా దానికి గారకాళ్లంటే ఇష్టమని ప్రతి ఏడూ దాన్ని పూడ్చిన చోట తలకాడ గారకాళ్ల పులుసు పెట్టేవాడు. పాపం, ఏం చేద్దాం, కాలం అంతే అనేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అంటే అంకయ్య భార్య చనిపోయిందా? మరిప్పుడు ఆ జనమంతా గుంపుగా ఎందుకున్నట్టు? అసలు అంకయ్యకేమైంది? ఉదయం నాతోనే కదా వచ్చింది. అంకయ్యను కారులో ఎక్కించుకున్నప్పుడు నా ఆడదానికి గారకాళ్ల పులుసు తీసుకెళ్తున్నా అంటే పూజారి తోపులో భార్యాభర్తలిద్దరూ కాపలాకు చేరారేమో అనుకున్నానే. ఈ రోజుల్లో చనిపోయిన భార్యను గుర్తుపెట్టుకోవడమే గొప్ప. అలాంటిది ఆమె కోసం
పెళ్లి రోజున పాయా తెచ్చాడా? మట్టిలో కలిసిపోయి 3 ఏండ్లైనా తినదని తెలిసినా ప్రతి సంవత్సరం ఆమెకిష్టమైన గారకాళ్ల పులుసుని తెచ్చి తలకాడ పెట్టడం నిజంగా చాలా గ్రేటు. అంకయ్య గురించి ఆలోచిస్తూనే అభిరామ్ అడుగులు వాటంతటవే పరుగులాంటి నడకతో గుంపు వద్దకు చేరుకున్నాయి. గుంపులోంచి ఒక ఆడుగొంతు ఏడుస్తోంది. బహుశా అంకయ్య కూతురనుకుంటాను. నాయనా, గారకాళ్ల పులుసు అమ్మకి తినిపియాలనుకుంటూ ఆ లోకానికే వెళ్ళిపోయావా నాయనా అంటూ ఏడుస్తోంది ఆమె. అంటే పెళ్లిరోజు భార్యకు ఇష్టమైన గారకాళ్ల పులుసుని తెచ్చి తలకాడ పెట్టి అక్కడే ప్రాణమొదిలాడా? అభిరామ్కు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది. నీ కొడుకులు శ్మశానానికి మోసుకొచ్చే కష్టం కూడా లేకుండా వచ్చి అమ్మ పక్కలోనే పడుకున్నావా నాయనా? అమ్మని మనువాడాలని మనువాడిన రోజే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావా నాయనా? కన్న కూతురి ఏడుపు కొనసాగుతూనే ఉంది. అభిరామ్ మనసు కకా వికలమైపోయింది. తాళికట్టిన రోజు నుంచి తనువు కడతేరిపోయే వరకు జీవిత భాగస్వామికి ఇవ్వాల్సిన స్థానమేంటో తెలియజేసిన అంకయ్య ఎక్కడా? మొదటి పెళ్లి రోజు గుడికి వెళ్లాలన్న అర్ధాంగి చిన్న ఆశను నెరవేర్చలేని నేనెక్కడా అనుకొని జనంలోకి దూరి డబ్బు, హోదా, గొప్పింటి బిడ్డననే అహం అన్నీ పక్కన పెట్టి ప్రాణం లేని ఆ ప్రేమమూర్తికి చివరిసారిగా 2 చేతులు జోడించి నమస్కరించి వెనతిరిగాడు అభిరామ్. 10 అడుగులు వేశాక కాలి కింద పలపలమని ఏదో నలిగితే కిందకు వంగి చూశాడు. తను అంకయ్యకిచ్చిన 100 రూపాయల నోటు చేతిలోకి తీసుకుని మడత విప్పి చూశాడు. తన కళ్ల ముందు ఆ నోటు కనపడకపోగా తన ప్రపంచమే చంద్రలతయ్య కనపడుతోంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.